హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము నిన్న ఏం చెప్పాను అంటే 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ని మనం ఫాలో చేసుకుందాము, 120 రూల్స్ని క్లియర్ చేద్దాము అని చెప్పాను అనమాట. సో నేను మాట ఇచ్చినట్టుగానే కంప్లీట్గా 120 రూల్స్ మొత్తాన్ని కూడా నేను కంప్లీట్ చేస్తాను. కానీ ఒక చిన్న విషయం ఏంటి అంటే, నేను నిన్న ఏం చెప్పానంటే ఒక రోజులో 12 రూల్స్ కంప్లీట్ చేద్దాము, సో టోటల్గా 10 డేస్లో 120 రూల్స్ కంప్లీట్ అయిపోతాయని అనుకున్నాను. కానీ వీడియో షూట్ చేసిన తర్వాత 12 రూల్స్ కంప్లీట్ అయ్యేసరికి 1.5 అవర్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. నా ఫోన్లో స్టోరేజ్ కూడా చాలా ప్రాబ్లం అయింది. సో నేనేం చేస్తున్నానంటే ఈరోజు 5 రూల్స్ అప్లోడ్ చేస్తున్నాను ఒక వీడియోలో. సో మ్యాక్సిమం ఇక నుంచి ఒక వీడియోకి 5 రూల్స్ ఆర్ 6 రూల్స్ అనేటటువంటిది చెప్దాము. కంప్లీట్గా ఈ మంత్ ఎండింగ్ లోపు 120 రూల్స్ కంప్లీట్ చేసేస్తాను. బికాజ్ అన్నీ వీడియో రికార్డ్ చేసే ఉన్నాయి, బట్ అప్లోడ్ చేయడానికి చాలా లెందీ అవుతుందన్నమాట. సో కాబట్టి లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీ వీడియో ఫీడ్బ్యాక్ గురించి కూడా నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 1 ఏం చెప్తోంది అంటే, లిటిల్, ద లిటిల్, ఏ లిటిల్కి మీరు డిఫరెన్స్ తెలుసుకోండి, ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది అని చెప్తున్నారనమాట. నార్మల్గా లిటిల్, ద లిటిల్, ఏ లిటిల్ అనేటటువంటివి 3 కూడా అన్కౌంటబుల్ నౌన్స్ అనమాట. అంటే తెలుగులో కొంచెం జరగండి, కొంచెం సైడ్కి జరగండి అని అంటాం కదా, దానిని మనం కౌంట్ చేయలేం కదా, అందుకని వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అని చెప్తారనమాట. సో లిటిల్ అంటే ఏంటి అంటే హార్డ్లీ ఎనీ, అంటే చాలా తక్కువగా ఉంటుంది, సరిపోదు అనేటటువంటి మీనింగ్. బట్ దీనికి నెగిటివ్ మీనింగ్ అనేటటువంటిది వస్తుంది. యాక్చువల్లీ ఇవన్నీ ఏంటి అని అనుకోకండి, నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎడిట్ చేసిన అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. ఏంటి అంటే నిన్న నేను రోజుకి 12 రూల్స్ కవర్ చేస్తాను ఒక వీడియోలో అని చెప్పాను. కానీ రికార్డింగ్ చేసిన తర్వాత ఒక్కొక్క రూల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వీడియో లెంత్ చాలా పెరిగిపోయింది. అంటే 1.5 అవర్ 1 అవర్ అలా పెరిగిపోయింది. అందుకే నేను మీకు క్లియర్ గా అర్థమయ్యేలా ఈ వీడియోలో 5 రూల్స్ మాత్రమే కవర్ చేస్తున్నాను. మిగిలిన రూల్స్ నెక్స్ట్ వీడియోలో డైలీ కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే పెడతాను. చేయడానికి మిల్క్ అనే అర్థం వచ్చేలాగా ఈ మీనింగ్ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ లిటిల్. యాక్చువల్లీ ఏ లిటిల్ అంటే ఏంటి అంటే సమ్ బట్ నాట్ మచ్ అనమాట. అంటే కొంచెమే ఉంది అని మీనింగ్ వచ్చేలాగా. ఎందుకు అంటే ఐ హ్యావ్ ఎ లిటిల్ మనీ అంటే నా దగ్గర కొంచెం డబ్బు ఉండింది బట్ సరిపోదు అనే అర్థం వస్తుంది ఇంగ్లీష్లో. కానీ ఐ హ్యావ్ ఎ లిటిల్ మనీ అంటే ఏంటి అంటే నా దగ్గర కొంచెం ఉంది అంటే అదొక పాజిటివ్ నేచర్ చెప్పడంలో అనమాట. అందుకని ఏ లిటిల్ అనేటటువంటి దాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ద లిటిల్. ద లిటిల్ అంటే ఏంటి అంటే మన దగ్గర కొంచెం ఉండింది బట్ ఆ కొంచెం మొత్తాన్ని మనం యూజ్ చేసాము, ఆ కొంచెం మొత్తాన్ని యూజ్ చేయలేదు అనేటటువంటి అర్థం వచ్చేలాగా అనమాట. అంటే ఒక స్పెసిఫిక్ అమౌంట్ దానినిగా డిక్లేర్ చేయడానికి. ఆల్ దట్ ఈజ్ అవైలబుల్ అనేటటువంటిది ద అనేటటువంటిది యాడ్ చేస్తే మీనింగ్ మారిపోతుంది. ఎగ్జాంపుల్ ఏంటి చూడండి, ఐ స్పెండ్ ద లిటిల్ మనీ ఐ హ్యాడ్ అంటే నా దగ్గర ఒక 100 రూపీస్ లేదు, ఓన్లీ 10 రూపీసే ఉండింది. అది చిన్న మొత్తమే కానీ 10 రూపీస్ మొత్తం ఖర్చు చేసేసా. అది అనమాట ద లిటిల్ అనేటటువంటి దానికి అర్థం. ఇందులోనే ఇప్పుడు లిటిల్ అనేటటువంటివి అన్కౌంటబుల్గా చెప్పాము, బట్ కౌంటబుల్గా చెప్పాలి అంటే ఫ్యూ అనేటటువంటి వర్డ్ తీసుకోవాలి. దీని గురించి కూడా ఒకసారి చూద్దాం. సో ఫ్యూ కానీ ద ఫ్యూ కానీ ఏ ఫ్యూ అనేటటువంటివి కౌంటబుల్ నౌన్స్ అనమాట. వీటిని మనము లెక్కించగలుగుతాం. నా దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి, మీ దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి, కొన్ని వస్తువులు మీరు తీసుకెళ్తారా, నాకు కొన్ని వస్తువులు ఇవ్వగలరా అనేటటువంటివి కౌంటబుల్ కదా, అందుకనే వీటిని కౌంటబుల్ నౌన్స్ అని పిలుస్తారు. సో లిటిల్ వస్తే అన్కౌంటబుల్, కౌంటబుల్గా రావాలి అంటే ఫ్యూ అనమాట. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ద్వారా కూడా చెప్తాను చూడండి. ఫ్యూ మెంబర్స్ ఆర్ అటెండెడ్ ద మీటింగ్. దీన్ని నెగిటివ్ మీనింగ్లో ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు తెలుగులో చెప్తా వినండి. ఆ మీటింగ్లో కొంతమందే వచ్చారు అంటే ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అంటే అది నెగిటివ్ కదా. అంటే కొంతమంది ఉన్నారు బట్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు అని చెప్పడం. నెక్స్ట్ ఏ ఫ్యూ మెంబర్స్ ఆర్ అటెండెడ్ ద మీటింగ్. కొంతమంది ఉన్నారు, ఇది కూడా మీనింగే కానీ తెలుగులో ఎలా చెప్తాను చూడండి. కొంతమంది అయితే ఉన్నారు ఆ మీటింగ్లో అంటే మనం
చెప్పే స్లాంగ్ని బట్టి, చెప్పే వేరియేషన్ బట్టి మారుతుంది. బట్ దాన్ని ఇంగ్లీష్లో మనం టోన్స్ మార్చలేం కదా. అందుకని ఏ అనేటటువంటిది వాడాలి. దాని ద్వారా మీనింగ్ అనేటటువంటిది మారుతుంది. ఫ్యూ వస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెగిటివ్ మీనింగ్, అండ్ ఏ ఫ్యూ వస్తే కనుక ఒక పాజిటివ్ మీనింగ్ అనమాట. ద ఫ్యూ అంటే ఏంటి? హీ లాస్ట్ ద ఫ్యూ ఫ్రెండ్స్ అంటే వాడికి 3-4 ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ అది తక్కువే, బట్ వాళ్ళందరినీ పోగొట్టుకున్నాడు అనేటటువంటి అర్థం. ఇది కూడా ఏం చేస్తుంది అంటే ఒక స్పెసిఫికేషన్ని మెయింటైన్ చేస్తుంది అనమాట, ద అనేటటువంటి దాన్ని యాడ్ చేయడం వల్ల. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటా. ఇంకా మనకి కౌంటబుల్గా అన్కౌంటబుల్గా కాకుండా కొంచెం అని చెప్పడానికి సమ్ కానీ ఎనీ అని కానీ 2 వర్డ్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఇప్పుడు సమ్ని మనం ఎక్కడ వాడతాము అంటే ఏదైనా ఒక పాజిటివ్ సెంటెన్సెస్లో వాడేటప్పుడు కెన్ ఐ హ్యావ్ సమ్ బిస్కెట్స్, కెన్ ఐ హ్యావ్ సమ్ మిల్క్ అని మనం రిక్వెస్ట్గా అడుగుతాం, బట్ అది పాజిటివ్ నేచర్ కదా. అలాగే ఎనీ అనేటటువంటి దాన్ని ఎక్కడ వాడతాము అంటే ఏదైనా ఒక నెగిటివ్ సెంటెన్సెస్లో కానీ క్వశ్చన్స్ అడిగేటప్పుడు కానీ ఎనీ వాడతాం. డూ యూ నీడ్ ఎనీ హెల్ప్, మీకు ఏదైనా హెల్ప్ కావాలా, ఇదొక పాజిటివ్ క్వశ్చనింగ్ ఫార్మెట్. బట్ దానికి నెగిటివ్గా కూడా మనం ఆన్సర్ ఇస్తాం, నో ఐ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్ అని ఒక నెగిటివ్ వేలో ఆన్సర్ ఇస్తాం. సో మీకు కౌంటబుల్ వచ్చేసరికి ఫ్యూ, అన్కౌంటబుల్ వచ్చేసరికి లిటిల్, సమ్ ఎనీ అనేటటువంటి వర్డ్స్ కూడా మనం వాడతాం. సమ్ వచ్చేసి సెంటెన్సెస్ పాజిటివ్ వేలో, ఎనీ వచ్చేసి క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ వేలో వాడతాం. ఓకే, అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ రూల్ నెంబర్ 2. సో రూల్ నెంబర్ 2 అంటే ఈచ్ అండ్ ఎవ్రీ గురించి చెప్పడం అనమాట. ఏంటి అంటే ఫస్ట్ ఈచ్కి ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఫాస్ట్గా చెప్పేస్తా. ఫస్ట్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీకి డిఫరెన్స్ అనేటటువంటి తెలుసుకోవాలి. ఓకే, నేనేం చెప్తున్నానంటే ఈచ్ అనేటటువంటిది ఎలా చెప్పాలి అంటే ఒక గ్రూప్ ఉందనుకోండి, ఆ గ్రూప్లో ఒక 10 మంది ఉన్నారు, 10 మంది ఒక్కొక్కళ్ళు అప్పు అనేటటువంటిది తీర్చారనుకోండి, అప్పుడు ఎలా చెప్తాము? గ్రూప్లోని వస్తువులను కానీ వ్యక్తులను కానీ ఒక్కొక్కటిగా మనం చూపిస్తే, ఒక గ్రూప్లో 10 మెంబర్స్ ఉన్నా 30 మెంబర్స్ ఉన్నా ఇండివిజువల్ పార్షియాలిటీ గురించి మనం మాట్లాడేటప్పుడు ఈచ్ యూజ్ చేయాలి. ఎవ్రీ గురించి మాట్లాడేటప్పుడు ఎలా అంటే ఒక గ్రూప్ ఉండింది, అందులో 30 మెంబర్స్, నెక్స్ట్ గ్రూప్లో 15 మెంబర్స్, నెక్స్ట్ గ్రూప్లో ఒక 30 మెంబర్స్ ఉన్నారు అంటే 30 మెంబర్స్ని కలిపి ఒక యూనిట్ చేస్తే వాళ్ళని ఒక సింగిల్ యూనిట్ లాగా మాట్లాడతాం కదా. సో మొత్తం గ్రూప్ని ఒక యూనిట్ లాగా చూపిస్తే దాన్ని ఎవ్రీ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇందులో ఏంటి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈచ్ని ఎవ్రీని నెంబర్స్ అని చెప్పావు, బట్ ఎంతమంది ఉంటే ఈచ్ వాడాలా, ఎంతమంది ఉంటే ఎవ్రీ వాడాలా అని డౌట్ చెప్తాను. ఈచ్ అనేటటువంటిది 2 ఆర్ మోర్ ఐటమ్స్, 2 లేదా అంతకన్నా ఎక్కువ వస్తువులు ఉన్నా, అంతకన్నా ఎక్కువ మనుషులు ఉన్నా వాళ్ళకి ఈచ్ వాడతారు. అంటే ఈచ్ అనేటటువంటిది 2 ఆర్ గ్రేటర్ దాన్ 2 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎవ్రీని ఎలా వాడతాము అంటే ఓన్లీ ఫర్ అ మోర్ దాన్ 2. అంటే ఇక్కడ మనం ఎవ్రీ వాడేటప్పుడు +2 గ్రేటర్ దాన్ +2 ఉంటేనే మనము ఎవ్రీ అనేటటువంటిది వాడాలి. ఇది ఎగ్జాక్ట్గా 2 వస్తువులు కానీ 2 మనుషులు గాను ఉంటే ఎవ్రీ అనేటటువంటిది వాడకూడదు. ఇది నెంబర్ రూల్ అన్నమాట. ఇంకొక విషయం, ఈచ్ అండ్ ఎవ్రీకి మనము సింగులర్ వెబ్ మాత్రమే యూజ్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ తర్వాత సింగులర్ వెర్బ్ మాత్రమే రావాలి. ఎలాగో చెప్తా చూడండి. ఎగ్జాంపుల్, ఈచ్ స్టూడెంట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్. ఇక్కడ ఏమొచ్చింది? సింగులర్ వెబ్ అనేటటువంటిది వచ్చింది. కానీ ఈచ్ స్టూడెంట్స్ ఆర్ ప్రెజెంట్ అని వచ్చింది అనుకోండి, ఇది ప్లూరల్ వెబ్ అవుతుంది. ఓకే, ఇది యూజ్ చేయకూడదు. ఎవ్రీ గర్ల్ హ్యాజ్ ఎ బుక్, ఇదేంటి? సింగులర్ వెబ్, ఇది కరెక్ట్. బట్ ఎవ్రీ గర్ల్ హ్యావ్ ఎ బుక్ అని చెప్పామనుకోండి, అది గ్రామటికల్లీ రాంగ్ అవుతుంది అనమాట. సో ఇది తప్పు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీకి మనకి సింగులర్ వెర్బ్ మాత్రమే రావాలి. నేను ప్రతిదీ ఒకసారే చెప్తాను, మీకు అర్థం అవ్వకపోతే మీరు వీడియోని వెనక్కి బ్యాక్వర్డ్ చేసుకొని చూడండి. నేనే పదే చెప్తూ ఉంటే ఏమవుతుందంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఈచ్కి అండ్ ఎవ్రీ తర్వాత మీరు సింగులర్ నౌన్ మాత్రమే వాడాలి. ఇక్కడ మీరు ఒక తప్పు అనేది గమనించాలి. చెప్పండి. ఈచ్ స్టూడెంట్ అనేటటువంటిది చెప్పా, ఈచ్ స్టూడెంట్స్ అని చెప్పా. ఇక్కడ మనకి సింగులర్ నౌన్ మాత్రమే రావాలి. ఓకే, సింగులర్ నౌన్ మాత్రమే ఈచ్ అండ్ ఎవ్రీ తర్వాత మనకి రావాలి. ఈచ్ స్టూడెంట్ అనేటటువంటిది కరెక్ట్ అవుతుంది, అండ్ ఈచ్ స్టూడెంట్స్ అనేటటువంటిది ఇక్కడ రాంగ్ అవుతుంది.
నెక్స్ట్ ఎవ్రీ బాయ్ అనేటటువంటిది ఇక్కడ కరెక్ట్ అవుతుంది, ఎవ్రీ బాయ్స్ అనేటటువంటిది ఇక్కడ రాంగ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎస్ అనేటటువంటిది ఉండదు. సో మనకున్నటువంటి ఇందులో ఒక రూల్ ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ తర్వాత మీకు సింగులర్ నౌన్ రావాలి అండ్ ఆ తర్వాత సింగులర్ వెర్బ్ మాత్రమే రావాలన్నమాట. ఇది రూల్స్. ఇంకొక విషయం కొన్ని చెప్పాలి ఎవ్రీ గురించి దానికి కొంచెం ఎక్స్ట్రా అలవాట్లు ఉన్నాయంట. ఆ అలవాటు ఏంటో చెప్తాను. ఈ ఎవ్రీ అనేటటువంటిది ఎక్కడైతే అబ్స్ట్రాక్ట్ నౌన్ ఉంటుందో అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. ఎవ్రీ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? కనపడకుండా, వినపడకుండా, టచ్ చేయకుండా, మనం ఫీల్ అవ్వకుండా కొన్ని వస్తువులు ఉంటాయి. బాధ, కోపం, భయం వీటన్నిటినీ మనము ముట్టుకుంటామా? ఓకే, వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని పిలుస్తారు. ఇప్పుడు దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా. దే హ్యావ్ ఎవ్రీ రీజన్ టు బీ హ్యాపీ విత్ దేర్ న్యూ కార్. ఒక కార్ కొన్నందుకు ప్రతి దానికి వాళ్ళ దగ్గర ఒక కారణం ఉంది అని చెప్తున్నారు. ఓకే, ఎవ్రీ రీజన్, ఈచ్ రీజన్ అని చెప్పకూడదు. ఎందుకంటే రీజన్ అనేది కారణం, అది కౌంటబుల్ కాదు, అన్కౌంటబుల్. ఓకే, అందుకని మనము ఎవ్రీ అనేటటువంటిది వాడతామన్నమాట. ఓకే, ఈచ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్కి రాదు. ఎక్కడైతే అబ్స్ట్రాక్ట్ నౌన్ వస్తుందో ఎవ్రీ అనేటటువంటిది వస్తుంది. ఇంకొక విషయం చెప్తా. ఈచ్ని ఎడ్జెక్టివ్ లాగా, ప్రొనౌన్ లాగా వాడొచ్చు, కానీ ఎవ్రీని ఓన్లీ ఎడ్జెక్టివ్ లాగా మాత్రమే మనం వాడతాం. అది ఎలాగో చెప్తా. ఇప్పుడు ఎడ్జెక్టివ్ అనేటటువంటిది ఏంటి? ఏదైనా ఒక మనిషి గురించి కానీ, వస్తువు గురించి కానీ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎడ్జెక్టివ్ లాగా మనం యూజ్ చేస్తాం. పొట్టిగా ఉంది, సన్నగా ఉంది, చాలా పొట్టిగా ఉంది, ఇవన్నీ కూడా ఎడ్జెక్టివ్ కదా. ప్రొనౌన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక పాప ఉండింది, చిన్ని పక్కకి జరుగు అని చెప్తాం. లేదా మీరు చెప్పేటప్పుడు దాని పేరుని కూడా యూజ్ చేయనక్కర్లేదు. ఇప్పుడు ఎలా అంటే చిన్ని చాలా బాగా పాటలు పాడుతుంది, దాని పేరు చిన్ని. అలా చెప్పకుండా దాన్ని చూపిస్తూ అది చాలా బాగా పాటలు పాడుతుంది అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ పాటలు బాగా పాడతారు, అందులో ఉన్న వాళ్ళందరూ పాటలు బాగా పాడతారు, వాళ్ళేం పేర్లు మెన్షన్ చేయనక్కర్లేదు. సో అలా మెన్షన్ చేయడాన్నే మనము ప్రొనౌన్ అని పిలుస్తామన్నమాట. కానీ ఎవ్రీని మనం ఓన్లీ ఎడ్జెక్టివ్ లాగానే యూజ్ చేస్తాం, కానీ ప్రొనౌన్ లాగా వాడము. ఎందుకు అంటే ప్రొనౌన్ అనేటటువంటిది గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒక యూనిట్ లాగా కన్సిడర్ చేస్తేనే మనం ఎవ్రీ అని చెప్తాం కాబట్టి. ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా చూడండి. ఇక్కడ ఈచ్ స్టూడెంట్ రిసీవ్డ్ ఏ బుక్. ఓకే, స్టూడెంట్లో ప్రతి ఒక్కళ్ళు అంటే ఇక్కడ మనకి ఇది అడ్జెక్టివ్లా కూడా పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడ దేర్ ఆర్ 5 స్టూడెంట్స్ ఈచ్ రిసీవ్డ్ ఏ బుక్. దేర్ ఆర్ 5 స్టూడెంట్స్, ఈచ్ స్టూడెంట్ రిసీవ్డ్ ఏ బుక్ అని చెప్పాలా అంటే మనం అడ్జెక్టివ్ లాగా వాడాలా, డైరెక్ట్గా ఇక్కడ ప్రొనౌన్ లాగా వాడామన్నమాట. అంటే ప్రతి స్టూడెంట్ అని చెప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అనేటటువంటి అర్థం వస్తుంది కాబట్టి. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే ఎవ్రీ అనేటటువంటిది అడ్జెక్టివ్ లాగానే ప్రతి ఒక్కళ్ళు పాస్ అయ్యారు ఎగ్జామ్లో అంటే వాళ్ళ గురించి వివరణ ఇవ్వడం కదా, అందుకనే మనం అడ్జెక్టివ్ అని చెప్తాం. ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉన్నారు అంటే వాళ్ళ గురించి, అంటే వాళ్ళ వే ఆఫ్ ఫీలింగ్ గురించి చెప్పడం, అది అడ్జెక్టివ్ అన్నమాట. ఓకే, ఇది కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ గురించి. నెక్స్ట్ రూల్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ రూల్ వచ్చేసి బోత్ అండ్ నాట్ అనేటటువంటిది పక్కన రాకూడదు, అండ్ నెయిదర్ నార్ ఎప్పుడు వాడాలి, అవి వచ్చినప్పుడు ఎలాంటి హెల్పింగ్ వెబ్స్ రావాలి అనేటటువంటిది ఈ వీడియో అనమాట. ఈ రూల్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ లెవెల్లో, ఆర్ఆర్బీ లెవెల్లో 100% ఒక బిట్ అయితే వస్తుంది. సో మనము బోత్ తర్వాత నాట్ అనేటటువంటిది ఎప్పుడూ కూడా రాకూడదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అవి రెండు పక్కన ఉండకూడదు అనేటటువంటిది ఒక రూల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒక చోట ఉండకూడదు, కానీ దానికి బదులు మనం ఏమి వాడాలి అంటే నెయిదర్ నార్ అనేటటువంటిది రావాలి అని మనం నేర్చుకుంటామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. గోపి అండ్ రాధా ఆర్ నాట్ గోయింగ్ టు మూవీ. దీని గురించి పట్టించుకోవద్దు, నేను దీని గురించి ఇంకొక రూల్ అనేటటువంటిది చెప్తానన్నమాట. అంటే అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్, గోపి అండ్ రాధా ఆర్ నాట్ గోయింగ్ టు మూవీ అనేటటువంటిది ఎప్పుడూ కూడా తప్పు వాక్యం. దానికి బదులు ఏం చెప్పాలి? నెయిదర్ గోపి నార్ రాధా ఆర్ గోయింగ్ టు మూవీ. ఇది ఆరా ఈజా అనేటటువంటిది నేను మీకు తర్వాత చెప్తాను, దీన్ని ఇగ్నోర్ చేయండి. సో నెయిదర్ అనేటటువంటిది నెయిదర్ నార్ మాత్రమే మనము యూజ్ చేయాలి, నాట్ అనేటటువంటిది యూజ్ చేయకూడదు. ఓకే, ఇక్కడితో ఒకటి అర్థమైపోయింది.
ఇప్పుడు మరి నెయిదర్ నార్ వచ్చినప్పుడు ఎలాంటి హెల్పింగ్ వెర్బ్స్ వాడాలి అంటే దానికి ఒక మెయిన్ ఇంపార్టెంట్. ఇదేంటి? సబ్జెక్ట్ 1, ఇది సబ్జెక్ట్ 2. మనం నెయిదర్ నార్ వచ్చినప్పుడు సబ్జెక్టు 2 ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని హెల్పింగ్ వెర్బ్ వాడాలి. ఇప్పుడు రాధ అనేటటువంటిది సింగులర్ నౌనా, సింగులర్ సబ్జెక్టా, ప్లూరల్ సబ్జెక్టా? సింగులర్. కాబట్టి ఇక్కడ ఏం వాడాలి? ఈజ్ వాడాలి. ఓకే, ప్రజెంట్ టు ఫ్యూచర్ అయితేనేమో ఈజ్ వాడాలి, అండ్ పాస్ట్ అయితేనేమో వర్జ్. ఇలా మనం వాడతాం. సో నెయిదర్ వచ్చినప్పుడు మనకి సెకండ్ సబ్జెక్ట్ని బట్టే హెల్పింగ్ వెర్బ్ అనేటటువంటిది రావాలి. నెయిదర్ రాము నాట్ టీచర్స్. ఇక్కడ టీచర్స్ అనేటటువంటిది ఏంటి? ప్లూరల్ సబ్జెక్ట్ కదా, బట్ ఇది సెకండ్ సబ్జెక్టు, రాము అనేది ఫస్ట్ సబ్జెక్ట్, బట్ ఇదేమో సింగులర్, ఇదేమో ప్లూరల్. దీనిని బట్టి ఇక్కడ ఆర్ అనేటటువంటిది వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది ప్రజెంట్ ఫ్యూచర్ అయితే ఆర్ వస్తుంది, ఇఫ్ ఇన్ కేస్ పాస్ట్ అయితే కనుక వర్ అనేటటువంటిది వస్తుంది. నేనేం చెప్తున్నాను అంటే ఇక్కడ మీకు ప్లూరల్ సబ్జెక్ట్ అయితే ప్లూరల్ వర్బ్ వస్తుంది, సింగులర్ సబ్జెక్ట్ అయితేనేమో సింగులర్ వెర్బ్ అనేటటువంటిది వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, బోత్ నాట్ పక్కపక్కన రాకూడదు, బోత్ తర్వాత ఎండు మాత్రమే రావాలి. నెయిదర్ నార్ అనేటటువంటిది బోత్ నాట్ ప్లేస్లో మనము యూజ్ చేయాలి. బట్ దీనిని బట్టి హెల్పింగ్ వెర్బ్స్ ఎలా వస్తాయి అంటే నెయిదర్ నార్ వచ్చినప్పుడు సెకండ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానిని బేస్ చేసుకునే హెల్పింగ్ వెర్బ్ అనేటటువంటిది రాయాలి. ఇది బోత్ అండ్ నాట్ గురించి. నెక్స్ట్ రూల్ నెంబర్ 4. సో రూల్ నెంబర్ 4 ఏం చెప్తుందంటే సిన్స్, ఫర్ అని 2 అక్క చెల్లెళ్ళు ఉన్నాయి, కానీ అక్కని ఎప్పుడు వాడాలి, చెల్లిని ఎప్పుడు వాడాలి అని మనం తెలుసుకుందాము. ఇవి 2 ప్రిపోజిషన్స్ అనమాట. కానీ ఈ ప్రిపోజిషన్స్ టైంని బేస్ చేసుకునే ఉంటాయి, కానీ ఏది యూజ్ చేస్తే దాని అర్థం మారిపోతుంది అనేటటువంటి తెలియాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీకు సిన్స్ అని కనిపిస్తుంది. సిన్స్ అంటే ఏంటి అంటే ఫ్రమ్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ అ టైమ్ టిల్ నౌ. అంటే మనము ఏదైనా ఒక పర్టికులర్ టైంని మెన్షన్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది అని చెప్పడానికి సిన్స్ వాడతాం. స్టార్టింగ్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ టైం అనమాట. అంటే గత శుక్రవారం నుంచి, నిన్న నైట్ 12 గంటల నుంచి, లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి, ఇలాంటివి చెప్తాం కదా. సో ఒక టైం ప్లేస్ నుంచి ఒక నిర్దిష్ట టైం అనేటటువంటిది మెన్షన్ చేస్తే అది సిన్స్ కిందకు వస్తుంది. ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయి? ఐ హ్యావ్ లివ్డ్ హియర్ సిన్స్ 2020. అంటే నేను ఇక్కడ 2020 నుంచి ఉంటున్నా, అంటే ఒక పర్టికులర్ ఇయర్ అనేటటువంటిది మెన్షన్ చేయబడింది కదా, దానికోసం అనమాట. సో ఇవి 2 కూడా వేర్ ద స్పీకర్ వాంట్ టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూస్ ఇన్ టు ద ప్రజెంట్ అనమాట. అంటే గతకాలంలో మొదలుపెట్టి ఇంకా కొనసాగుతుంది అనేటటువంటి చెప్పడానికి. ఓకే, అది సిన్స్ అంటే అది కరెక్ట్గా పాయింట్ ఆఫ్ అ స్టార్ట్ అనేటటువంటి చెప్పడానికి యూజ్ చేస్తాము. ఇట్ క్యాన్ రిఫర్ టు ఏ పాయింట్ ఆఫ్ ద స్పెసిఫిక్ టైమ్ ఆర్ ఈవెంట్ దట్ పాస్ట్ కానీ మనము ఇప్పుడు కంటిన్యూషన్గా సాగుతున్నటువంటిది కానీ మనం చెప్పడానికి సిన్స్ అనేటటువంటిది వాడతాం. షీ హ్యాస్ బీన్ స్టడింగ్ సిన్స్ మార్నింగ్. ఎప్పటి నుంచి చదువుతోంది? మార్నింగ్ నుంచి చదువుతూనే ఉంది. అంటే ఒక పర్టికులర్గా ఒక కాలంని, ఒక పూటని మనం మెన్షన్ చేసాం కదా, అందుకని సిన్స్ అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఫర్ అనేటటువంటిది ఎప్పుడు వాడతాము? ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ అ టైం అనమాట. అంటే ఎలా అంటే కొంతకాలంగా ద అమౌంట్ ఆఫ్ టైం కుడ్ బి, అది సెకండ్స్లో అవి ఉండొచ్చు, మినిట్స్లో అవి ఉండొచ్చు, అవర్స్లో అవి ఉండొచ్చు, డేస్లో అయి ఉండొచ్చు, మంత్స్ కానీ ఆర్ ఈవెన్ ఇయర్స్ కానీ. ద అమౌంట్ ఆఫ్ అ టైం డజంట్ నీడ్ టు బి ద ఎగ్జాక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను తెలుగులో చెప్తా చూడండి. కొంతకాలంగా 1 hour పాటు ఒక కాల వ్యవధి చెప్పడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం గురించి కూడా చెప్పాలి. అదేంటి అంటే నార్మల్గా సిన్స్ అనేటటువంటిది దానికి, అంటే సిన్స్ వర్డ్ వచ్చినప్పుడు దానికి ముందు ఒక గ్రామర్ రూల్ ఉంటుంది. అది పర్ఫెక్ట్ టెన్స్ కానీ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3.
ఈ రూల్ తర్వాతనే మనకి సిన్స్ అనేటటువంటిది రావాలి. ఇది వచ్చిందా లేదా కూడా చూసుకోవాలి. సబ్జెక్ట్, హ్యావ్ ఆర్ హ్యాస్ అండ్ V3. దీని తర్వాతనే మనకి సిన్స్ అనేటటువంటిది వచ్చింది. అంటే సిన్స్కి ముందు మనకి ఏమేమి ఉండాలి అంటే పర్ఫెక్ట్ టెన్స్ అయినా ఉండాలి ఆర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయినా ఉండాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్తా చూడండి. ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్, ఓకే, హ్యాస్ ప్లస్ ఆర్ హ్యావ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇది సబ్జెక్ట్, హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V1 ఇంగ్ ఫామ్ అన్నమాట. ఓకే, ఇది ఎలా మనకి చెప్తుంది అంటే కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సిన్స్కి ముందు ఉంటే పర్ఫెక్ట్ టెన్స్ అన్నా ఉండాలి ఆర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నా ఉండాలి. ఎప్పుడు? సిన్స్కి ముందు, ఫర్కి ముందు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు సిన్స్ తర్వాత ఏమైతే సెంటెన్సెస్ మనం వాడుకుంటాము అంటే సిన్స్ తర్వాత ఎప్పుడు కూడా ఎలా చెప్పాలి, సింపుల్ పర్ఫెక్ట్లో ఉండాలి. సింపుల్ పర్ఫెక్ట్లో ఎలా ఉండాలి అనేటటువంటి దానికి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 8 AM అని చెప్పామనుకోండి, అది ఏమవుతుంది? పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అదే పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలంటే ఐ హ్యావ్ హ్యాడ్ దిస్ వాచ్ సిన్స్ 1965. ఓకే, సిన్స్ అనేది ఎప్పుడూ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్తోనే ఫాలో అవుతుంది. సిన్స్ ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్తో ముందు అనేటటువంటిది వస్తుంది అన్నమాట. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. సో వెల్కమ్ టు రూల్ నెంబర్ 5. ఇక్కడ నేను చెప్పే రూల్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద అని కనిపించగానే దానికి ఒక స్ట్రక్చర్ అనేటటువంటిది ఉంటుంది. సో అదేంటో మనం 1 by 1 చూద్దాము. నార్మల్గా ఒక రూల్ ఏంటి? రూల్ మీన్స్ ఇందులో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద తర్వాత ఎప్పుడు కూడా ప్లూరల్ నౌన్ అనేటటువంటిది రావాలన్నమాట. ఓకే, వన్ ఆఫ్ ద తర్వాత ఎప్పుడూ కూడా వన్ ఆఫ్ ద అనే ఫ్రేజ్ కనిపిస్తే దాని తర్వాత మీరు ప్లూరల్ నౌన్ అనేటటువంటిది వాడాల్సి ఉంటుంది. ఓకే, ఈ బాక్స్ ఏంటో నేను మీకు తర్వాత చెప్తాను. ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద అనేటటువంటి దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఏంటో నేను చెప్తా. ఇప్పుడు మీకు వన్ ఆఫ్ ద అని కనిపించిన తర్వాత మీరు నోట్ చేయాల్సింది ఏంటి అంటే ప్లూరల్ నౌన్ ఉందా లేదా, ప్లూరల్ నౌన్ తర్వాత ఒక రిలేటివ్ ప్రొనౌన్ ఉందా లేదా. వన్ ఆఫ్ ద ఉండి ప్లూరల్ నౌన్ ఉండి ఇక్కడ వరకు సేమ్. రిలేటివ్ ప్రొనౌన్ ఉంటేనేమో ప్లూరల్ వెర్బ్, రిలేటివ్ ప్రొనౌన్ లేకపోతేనేమో సింగులర్ వెర్బ్ అనేటటువంటిది వస్తాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్, దానిని బట్టి మీరు గుర్తుపెట్టుకోండి. నార్మల్గా రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఇప్పుడు ఇంగ్లీష్లో హూ కానీ విచ్ కానీ దట్ కానీ అంటే మనము దీన్ని తెలుగులో ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఎవరైతే, ఏదైతే అనేటటువంటిది ఎలా అయితే వస్తాయో వాటిని రిలేటివ్ ప్రొనౌన్ అని పిలుస్తాం. దేర్ ఆర్ మెనీ బర్డ్స్, వన్ ఆఫ్ ద బర్డ్ ఈజ్ రెడ్ కలర్. ఇప్పుడు ఇది ఏ స్ట్రక్చర్లో ఉంది మీరు చెప్పగలరా? ఈ స్ట్రక్చర్లో ఉందా లేకపోతే ఈ స్ట్రక్చర్లో ఉందా? వన్ ఆఫ్ ద, ఓకే, ఇది ఫాలోడ్. బర్డ్స్ ప్లూరల్ నౌను, ఓకే, ఇది ఫాలోడ్. ఈజ్ సింగులర్ వెర్బ్, ఇది ఫాలోడ్. కానీ ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ అనేటటువంటిది ఉండిందా? లేదు. కాబట్టే మనకి ఇక్కడ సింగులర్ వెర్బ్ అనేటటువంటిది వచ్చింది. బట్ మాకు రిలేటివ్ ప్రొనౌన్ వచ్చిన తర్వాత ప్లూరల్ వెర్బ్ వచ్చే ఎగ్జాంపుల్ చెప్పండి అంటే కూడా నేను చెప్తా చూడండి. వన్ ఆఫ్ ద వచ్చిందా? నెక్స్ట్ బర్డ్స్ ప్లూరల్ నౌన్ వచ్చిందా? దట్. ఇది ఒక రిలేటివ్ ప్రొనౌన్. దీని తర్వాత మనకేమొస్తుందని చెప్పాను? ప్లూరల్ వెర్బ్ వస్తుందని చెప్పాను. ఫ్లై అనేటటువంటిది ప్లూరల్ వెర్బ్ అవుతుంది. అదే ఒకవేళ సింగులర్ వెర్బ్ అయితే ఫ్లైస్ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే యాడ్ చేస్తామో దానికి సింగులర్ వెర్బ్ అనమాట. ఆ తర్వాత మిగతా సెంటెన్సెస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వన్ ఆఫ్ ద తర్వాత ప్లూరల్ నౌన్ వచ్చిందా, రిలేటివ్ ప్రొనౌన్ గనక వస్తే గనక మీరు ప్లూరల్ వెర్బ్ అనేటటువంటిది వాడాలి. ఇలా కాకుండా నాకు ఇంకొక రూల్ అనేటటువంటిది కూడా ఉంది. సింగులర్ వెర్బ్లో రావాలి. వన్ ఆఫ్ ద చెప్పాను, ఇప్పుడు ఓన్లీ వన్ ఆఫ్ ద అనేటటువంటిది మీకు కనిపించింది అనుకో, దానికి కూడా సేమ్ రూల్. ప్లూరల్ నౌన్ అండ్ ఆ తర్వాత రిలేటివ్ ప్రొనౌన్, దాని తర్వాత సింగులర్ వెర్బ్ ఉంటుంది.
నార్మల్గా వన్ ఆఫ్ ద ప్లూరల్ నౌన్ రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత మీకు ప్లూరల్ వర్బ్, కానీ ఇక్కడ ఎప్పుడైతే ఓన్లీ యాడ్ చేస్తామో దీని అర్థము సింగులర్ అన్నమాట. కాబట్టి ఇక్కడ సింగులర్ వెర్బ్ అనేటటువంటిది వస్తుంది. సో షీ ఈజ్ ద ఓన్లీ వన్ ఆఫ్ ద మదర్స్. ఓన్లీ వన్ ఆఫ్ ద సింగులర్ వచ్చిందిగా, మదర్స్ ప్లూరల్ నౌన్ వచ్చిందిగా. హూ అంటే ఏంటి, రిలేటివ్ ప్రొనౌన్ వచ్చింది కదా. సో ఇదేంటి, సింగులర్ వెర్బ్ కదా. ఇలా అన్నమాట. రైనా ఈజ్ ద ఓన్లీ వన్ ఆఫ్ ద గర్ల్స్ హూ హ్యాస్ ఎవర్ బీన్ ఇన్ ఇండియా. ఓన్లీ వన్ ఆఫ్ ద సింగులర్, గర్ల్స్ ప్లూరల్ నౌన్, హూ రిలేటివ్ ప్రొనౌన్, హ్యాస్ సింగులర్ వెర్బ్ అన్నమాట. ఇది మళ్ళీ చెప్తున్నాను, వన్ ఆఫ్ ద అనేటటువంటిది వచ్చిన, ఓన్లీ వన్ ఆఫ్ ద అనేటటువంటిది వచ్చిన రెండూ కూడా ప్లూరల్ నౌనే ఫాలోడ్ అవుతాయి. దాని తర్వాత రిలేటివ్ ప్రొనౌన్ వస్తేనేమో ప్లూరల్ వర్బ్, రిలేటివ్ ప్రొనౌన్ రాకపోతేనేమో సింగులర్ వెర్బ్. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఇదేంటి అంటారా, నార్మల్గా సింగులర్ వెర్బ్ అంటే ఈజ్, వర్స్, హ్యాస్ కదా. అంటే ఇది ప్రజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఒకవేళ ప్లూరల్లో వాడాలి అంటే ఆర్, వర్, హ్యావ్ ఇలా వాడాలన్నమాట. ఇది నేను గుర్తుపెట్టడం కోసం మాత్రమే నేను రాసుకున్నటువంటిది. ఓకే, నెక్స్ట్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో 5 రూల్స్ అయితే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక పార్ట్తో మళ్ళీ వస్తాను. అందులో 5 to 6 రూల్స్ కంప్లీట్ చేస్తాను. 100% 120 రూల్స్ ఈ మంత్ ఎండింగ్కి నేను ఫినిష్ చేస్తాను అనమాట. సో దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే చెప్పండి. కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.